తల్లి లాగేసుకుంటది. చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా పదరా ఇప్పుడు అడిగి చూడు పదరా. చిగలు పదరాను ప్రశ్నలన్నీ అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్నీ వీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు. ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. గవర్నమెంట్ వాడు ఇచ్చే విత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్ళు పెట్టాలంటే చాలు, అవి మేం తాగలా గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రతి వాడికి 3 పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు.
కురిసరా కురిసే వానగా మారని యాతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచగా మహారాజు నాటి సమితల్లి మాని నిన్ను ఎంత వెలిగినా భోగాన్ని విడిచి త్యాగాన్ని మరచి కాపసిగా నిలిచినా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి పోవంచాలముగా సత్యాన్ని శాసించనుగా అమృతమును ఆహ్వానించనుగా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం. కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేము ఇస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం. వాళ్ళలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేము. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం, అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం. ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమి ఇవ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. ప్రపంచంలో తల వంచకుండా ఎవరికీ భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా? వ్యవసాయం.